టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు రింకు సింగ్ చేసి చూపించాడు. అయితే ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా? అసలు ఆసియా కప్ స్టార్ట్ కాకముందే ఫైనల్లో విన్నింగ్ షాట్ కొడతానంటూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రింకు చెప్పాడు. చెప్పినట్లుగానే అసలు ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు, ఒక్క బాల్ కూడా ఆడలేదు. ఆ ఆడిన ఒక్క బాల్ ఫైనల్లో విన్నింగ్ షాట్ ఆడి గెలిపించాడు. ఇప్పుడు రింకు వ్యాఖ్యలతో పాటు అతను విన్నింగ్ షాట్ స్టేట్మెంట్ వైరల్గా మారింది. ఈ నెల 9న ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అయితే రింకు సింగ్ ఇండియా 11లో ఆడేటువంటి అంటే మెయిన్ టీంలో ఆడేటువంటి అవకాశం దక్కలేదు, బెంచ్కే పరిమితమైపోయాడు. ఇలా భారత జట్టు ఫైనల్కి చేరుకుంది. అయితే ఫైనల్కు ముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో అతని స్థానంలో రింకు సింగ్కు అవకాశం లభించింది. అయితే ఈ మ్యాచ్లో రింకు సింగ్కు ఆడే అవకాశం వస్తుందని ఎవరు ఊహించలేదు. అనుకోకుండా చివరి ఓవర్లో రింకుకు ఆడే అవకాశం వచ్చింది. అతడు స్ట్రైకింగ్కు వచ్చేటప్పటికి కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరం. అయితే రవూఫ్ వేసిన 4వ బంతిని బౌండరీగా మలిచాడు రింకు. ఒక్కసారిగా మైదానంలో భారత అభిమానుల సందడి మొదలైంది. దాంతో టీమిండియా 9వసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్కు సంబంధించి ఓ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కామెంటేటర్స్తో పాటు ఇప్పుడు రింకు సింగ్ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ విన్నింగ్ షాట్ గురించి వారికి చెప్పారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప అంటూ రింకును పొగుడుతున్నారు. ఏదేమైనా కూడా ముందే చెప్పి మరి చేసి చూపించాడు రింకు అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.